ఓన్లీ ఒక్క పాట మీదే డ్యాన్స్ ఉంటుందండి. మధ్యలో కొంచెం అత్తరింటికి దారేది లో మన నార్మల్గా ఈ మధ్య సాంగ్స్ పెట్టేసి అలా కవరప్ చేయడం చేస్తారు కదా, అలా కూడా జరిగింది. ఓవరాల్గా ఓకే అండి. ఇట్స్ వన్ మ్యాన్ షో అండి. ఇంకా మహేష్ బాబు గారు యాక్టింగ్ కోసం అండ్ కొంచెం లైట్గా కలీజా కట్టివ్వడానికి ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు అది. మహేష్ బాబు యాక్టింగ్ ఒకటి నచ్చింది నాకు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి కదా, పంచ్ డైలాగ్స్, అవి తప్ప శ్రీలీల ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శ్రీలీలని తీసుకోవడం వల్ల సినిమా పోయింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడు ప్రజెంట్ ఐరన్ లెగ్లో ఉంది. సినిమా నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. సంక్రాంతికి రాకుండా ఉంటే సరిపోయింది. ఆల్రెడీ నాకు ఎందుకు అజ్ఞాతవాసి ఎఫెక్టే దీనికి కూడా కొట్టిందేమో అనిపించింది. చాలా ముందు నిలబడదంటారా? హనుమంతుల వారి ముందు హనుమంతుల వారితో పోల్చుకోకూడదు మనం. ఆయన రూట్ వేరు, ఆయన దారి వేరు. ఎంత తొక్కేద్దామని చూసినా అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో దానికి దీనికి అసలు పోటీ లేదు. లేదు గురూజీ మనం అట్లా చెప్పలేము. ఒక్క సినిమాతో గురూజీ పని అయిపోయిందంటే మనం అనలేము. అది ఎనర్జీ తప్ప ఏం లేదు. అసలు పాపం నా మహేష్ బాబు ఎంత ఎనర్జీగా చేసిండు. త్రివిక్రమ్ తమను ఎవ్వడు దాన్ని సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏదో షార్ట్ ఫిల్మ్ లా తీసి పడేసారు. లిప్సింక్ కూడా వేయలే అన్న. మహేష్ బాబు తప్ప ఏం లేదన్న. మహేష్ బాబు పాపం 100% ఎఫర్ట్స్ పెట్టిండు. మిగిలిన అంతా పండుగ చేసిన సినిమా గురూజీ సర్దుకోవాలి. ఎందుకట్లా? మహేష్ బాబు ఆయన యాక్టింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కానీ స్టోరీస్ డైరెక్షన్ మీద ఏం చూడట్లేదు అన్న. ఫ్యాన్స్ 6 ఏళ్ల క్రితం అజ్ఞాతవాసికి సేమ్ రిపీట్ మా లాంటి ఫ్యాన్స్ అని హట్టింగ్ తప్పితే ఏమీ లేదు అక్కడ. పెన్ను బదులు పెన్సిల్ ఆడితే బాగుంది. సూపర్ మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు డాన్స్, యాక్టింగ్ అయితే అమేజింగ్ యాక్టింగ్. డాన్స్ సూపర్, హీరోయిన్ డాన్స్ కూడా సూపర్. అందరు బాగా చేసింది. శ్రీలో బాగా చేసింది. మహేష్ బాబు డాన్స్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మహేష్ బాబు డాన్స్ చూడొచ్చు దీంట్లో. మంచిగానే ఉంది. కుర్చీ మంట పెట్టే సాంగ్ అయితే మస్తు ఉన్నది. శ్రీలీల డాన్స్, మహేష్ బాబు డాన్స్ హైలైట్స్. అంటే వన్ మ్యాన్ షో, మహేష్ బాబు వన్ మ్యాన్ షో. అజ్ఞాతవాసి పార్ట్ 2 పోయా. అజ్ఞాతవాసి పార్ట్ 2 అవునా? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ డాన్సెస్ మాత్రం చాలా ఇరగదీసిండ్రు. ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ చింపేసిండ్రు. మూవీ డైలాగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. మా ఫ్రెండ్ సూపర్గా ఉంది బ్రో. హిట్ సినిమా అయితే హిట్. నా ఇంకా ఏమైనా క్వశ్చన్స్? సాంగ్ చాలా బాగుంది. కుర్చీ మడతపెట్టు సాంగ్ అయితే అదుర్సు. మిగతా సాంగ్స్ అన్నీ కూడా కొంచెం ఓన్లీ శ్రీలీల యాక్ట్ చేసిన డ్యాన్స్ చేసింది ఒక సాంగ్ ఉంటుంది. మిగతా అన్ని మహేష్ బాబు మాత్రం డ్యాన్స్ మాత్రం ఎరగా తీసాడు. నా భూతో నా భవిష్యత్తు. ఇప్పుడు వరకు ఆయన ఇలాంటి స్టెప్పులు ఎప్పుడు వేయలేదు. ఒక స్టెప్ వేసి ఆగిపోతారు, కానీ ఈయన మాత్రం ఒక 2 minutes ఒకటే సాంగ్లో ఒకే లిరిక్లో స్టెప్ వేస్తూ ఉన్నాడు. నాన్ స్టాప్గా వేసాడు. చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా బాగుంది. హైలైట్స్ ఏమనిపించాయి మూవీలో? డాన్స్ అండ్ యాక్షన్ బాగుంది. సెంటిమెంట్ కూడా బాగుంది. మహేష్ అన్న లుక్ ఎలా ఉంది? సూపర్ ఉంది. అసలు కామెడీ ఏమైనా ఉందా మూవీలో? చాలా పంచెస్ ఉన్నాయి. త్రివిక్రమ్ మార్క్ పక్కా ఉంది. సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. డాన్స్ అయితే అదరగొట్టింది. గ్లామర్ కూడా సూపర్ ఉంది. యాక్షన్ బాగుంది. యాక్షన్ పంచెస్ బాగా